ఇప్పుడు మీరు ఏజెంట్గా చేయాలనుకుంటున్నారు, మన సంస్థతో కలిసి ఏజెంట్గా చేయాలనుకుంటున్నారు. ఎందుకు మన సంస్థతో కలవాలనుకుంటున్నారు అంటే, బయట మీరు చేస్తే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకలే చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక ఏజెంట్ అనుకుంటే, ఆల్రెడీ మీరు ఒక ఏజెంట్ అనుకుంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఉంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఉంటారు. మ్యూచువల్ ఫండ్ గురించి మీకు నాలెడ్జ్ ఉండదు, మీరు ఎందుకంటే హెల్త్ లైఫ్ ఏజెంట్ కాబట్టి మీకు దాని మీద అవగాహన ఉండదు, ఏదో కొద్దిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన కంపెనీ తోటి మీరు మనీ మార్కెట్ తోటి మీరు టైఅప్ అయ్యి మీరు అన్నీ చేసుకోవచ్చు, అన్ని హెల్త్ ఇన్సూరెన్సులు, అన్ని లైఫ్ ఇన్సూరెన్సులు, మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇండియా మొత్తంలో కూడా మనీ మార్కెట్ తెలుగు మాత్రమే. ఎందుకు మీకు అన్నీ చేసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ఒక ఏజెంట్కి అడిగిపోయినా, ఏజెంట్కి అడిగిపోయినా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్కి అడిగిపోయినా, ఆయన స్టార్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే చెప్తాడు, నాకు కేర్ది చెప్తాడా తెలియదు. కేర్లో దానికంటే కొంచెం బెటర్ ఆప్షన్ ఉందనుకోండి, అప్పుడు నేను కొంచెం అంటే అందులో బెటర్ ఆప్షన్ ఉందని కట్టిన తర్వాత తెలిస్తే నేను కొంచెం సఫర్ అయినట్టే కదా. అలా కాకుండా ఇంకోటి హెచ్డిఎఫ్సిలో ఇంకా బాగుంది అనుకుందాం, కేర్లో స్టార్లో కంటే హెచ్డిఎఫ్సిలో ఇంకా బాగుంది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఆ వ్యక్తి మరి తెలియకనే కదా కట్టండి, ఇన్ని రోజులు హెల్త్ ఇన్సూరెన్స్ తెలియకనే కట్టలేదు, మళ్ళీ ఏది బాగుందో ప్లాన్ కరెక్ట్ చూజ్ చేసుకోలేకపోయి మళ్ళీ రాంగ్ ప్లాన్ చూజ్ చేసుకొని హాస్పిటల్కి పోయి మళ్ళీ క్లెయిమ్ కాక ఇబ్బంది పడితే, అప్పుడు మళ్ళీ ఒక ఏజెంట్గా మళ్ళీ బ్యాడ్ చేసినట్టే కదా, హెల్ప్ చేసినట్టు కాదు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది, ఇండియా మొత్తంలో ఉన్న కంపెనీలలో హెల్త్ ఇన్సూరెన్స్లలో ఏది బాగుంది, లైఫ్ ఇన్సూరెన్స్లలో ఏది బాగుంది, ఆయనకి ఏది సూట్ అవుతుంది, తీసుకునే ఆయనకి ఏది సూట్ అవుతుంది అనేది ఇవ్వడమే మీరు ఒక ఏజెంట్గా చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు అనమాట. సో మీరు మాతో దీంతో టైఅప్ కావచ్చు, మనీ మార్కెట్ తెలుగుతో టైఅప్ అయి మీరు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఏజెంట్లు అయినా, చిట్ ఫండ్స్ నడిపించేటోళ్ళైనా, ఇంకా వేరే టీచర్స్ అయినా, గవర్నమెంట్ టీచర్స్ అయినా, గృహిణులైనా అంటే ఇంటి దగ్గరే ఉంటారు కదా హోమ్ మేకర్స్, వాళ్ళైనా, ఇంకా స్టూడెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో మీకు ది బెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఇది, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా ఈ ఒక్క మంచి ఛాన్స్ని ఉపయోగించుకోండి. మీ ఫ్యూచర్ మాత్రం, మీ భవిష్యత్తు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది, దానికి మేము హామీ ఇస్తాం. ప్రతి ఒక్కటైతే మన దాంట్లో ఉంది. మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితారు. మీరు ఏజెంట్గా చేయొచ్చు, అడ్వైజర్గా చేయొచ్చు, ఆర్ఎంగా చేయొచ్చు. మీకు ఇంక ఇందులో స్లాబ్స్ ఉంటాయి, మీకు కమిషన్ స్ట్రక్చర్ ఉంటుంది, మీకు అదంతా మీకు వాట్సాప్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లా డైరెక్ట్ చెప్పడం కంటే మీకు అర్థం కాదు కదా, ఇంకా పర్ఫెక్ట్గా సింగిల్గా చెప్తే బాగుంటుంది. అందుకోసం మీరు మనీ మార్కెట్ని సంప్రదించి, ఆ సంస్థని సంప్రదించినట్టయితే మీకు ఒకళ్ళు ఆ సంస్థ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఏమేమి అంటే మీకు ఏం తెలియదు, మీరు కొత్త అనుకుందాం, మీకు ట్రైనింగ్ మొత్తం వాళ్ళే ఇస్తారు. మీకు ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, పాలసీ ఎలా కట్టాలి మొత్తం నేర్పిస్తారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారనమాట. మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, మంచి ఆదాయాలు అయితే సంపాదించుకోండి. నిజంగా మాట్లాడుకుందాం, మీరు ఎంత సంపాదిస్తున్నారు, పర్ మంత్కి ఎంత సంపాదిస్తున్నారు, పర్ డేకి ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కూడా లో అమౌంటే ఎర్న్ చేస్తున్నారు. అంటే మీకున్న గోల్స్ని బట్టి చెప్తున్నా నేను, మీరు ఊహించుకోండి, చాలా తక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది అందరికీ. దాంతోపాటు సైడ్ ఇన్కమ్ ఉండాలి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ఉండాలి, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన దాంట్లో మనీ మార్కెట్ అనేది ఇస్తుంది, యాక్టివ్ ఇన్కమ్ అనేది మీరు ఏమన్నా చేసుకోండి. ఫుల్ ప్లెడ్జ్గా దీంట్లోనే చేస్తా అంటే దీంట్లో కూడా చేయండి. ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది, మీకు ఒక ఏజెంట్గా అడ్వైజర్గా చేసుకోవడానికి అయితే ది బెస్ట్ ప్లాట్ఫామ్. మన దాంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. మన దాంట్లో 10th వాళ్ళ కాంచి, ఇంటర్ వాళ్ళ కాంచి, డిగ్రీ వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ చేసుకోవచ్చు. జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు, ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేసే సమాజ సేవ మీకు వచ్చేసి ఇది ఒక గొప్ప ఛాన్స్. ఇది మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం, మీ దగ్గర ఉన్న వాట్సాప్ తోటి, మీకున్న ఫోన్ తోటే మీరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. డైలీ ఉంటాయి జూమ్ మీటింగ్స్ అనేది, డైలీ ఉంటాయి. ఎప్పుడైనా జాయిన్ కావచ్చు మీరు. ఉదయం 10 కాంచి 11 దాకా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 7 కాంచి 8 దాకా ఉంటుంది. ఈ విధంగా ఈ టైంలో 1 అవర్ మీరు కేటాయించినట్టయితే మంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఏజెంట్లు కానీ, అడ్వైజర్లు కానీ, ఆర్ఎంలు కానీ, మన దాంట్లో ఉన్న ఏ పని చేసేటోళ్ళు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం చేస్తారు. మన దాంట్లో ఎవరికి ఏ కస్టమర్కి ఏ సూట్గాలో కరెక్ట్ ఇస్తున్నారు. వీళ్ళ ఇన్కమ్ ఫస్ట్ స్టార్టింగ్లో 10,000 to 20,000 వచ్చింది. ఇప్పుడు దగ్గర 30,000 40,000 తీసుకుంటున్నారు. ఒకసారి ఇంకొక 1 year 2 years అయితే వీళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సో మీరు వెంటనే స్టార్ట్ చేయండి, ఏజెంట్గా చేయడం స్టార్ట్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. టోటల్ విన్నారు కదా, టోటల్ అర్థమైంది కదా. మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏజెంట్గా స్టార్ట్ చేయండి. వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కోడ్ కావాలంటే ఫ్రీగా ఇస్తుంది మన మనీ మార్కెట్ కంపెనీ.
మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, నాలెడ్జ్ కూడా ఫ్రీగా ఇస్తుంది. సో మీరు వెంటనే స్టార్ట్ చేయండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఫ్రీగానే నేర్పిస్తాం. మీకు టోటల్గా అసలు ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. మీరు ఏజెంట్గా స్టార్ట్ చేసుకొని మంచి మంచి ఇన్కమ్స్ అయితే సంపాదించుకోండి. లక్షల్లో సంపాదించుకోండి, వేలల్లో సంపాదించుకోండి, ఇప్పుడు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మీరు జాబ్ కోసం ఎటువంటి వర్రీ పడకండి. అసలు జాబ్ రావట్లేదు, నాకు ఏదో జాబ్ కావాలి, జాబ్ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఫస్ట్ ఇప్పుడు జాబులన్నీ చాలామంది కోల్పోతున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు చాలా జాబులు తీసేస్తున్నారు ఏ వచ్చిన కానీ. ఈ విధంగా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్ పెట్టినారు అనుకుందాం, దాని పక్కన ఎన్ని షాపులు పెట్టట్లేదు, ఎంతోమంది కాంపిటీషన్. ఇటు బిజినెస్ పెట్టడానికి లేదు, జాబ్స్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడున్న జాబ్స్ కోల్పోతున్నారు. మీరు జాబ్స్ కోసం ఆలోచించకండి. మీరు ఇందులో అయితే స్టార్ట్ చేయండి. మీరు మంచి లైఫ్ ఉంటుంది. మీకు ఒక 1 year 2 year మీరు ఫోకస్గా దీన్ని చేసినట్టయితే దగ్గర మీకు 1-2 లక్షలు మీకైతే ఇన్కమ్ అయితే పర్ మంత్ మీకైతే చూపిస్తాం మేము. మీరైతే స్టార్ట్ చేయండి, ఫ్రీనే కదా. సో ఇప్పుడే మీరు మొత్తం ఫుల్ నాలెడ్జ్ నేర్చుకొని మనీ మార్కెట్కి అయితే సంప్రదించండి.